ఈ ప్రార్థన అడుగుతున్న నమ్మకం తండ్రి, ఆమేన్, ఆమేన్. వాక్య సాధమే ప్రార్థించిన శామ్యూయల్ పీటర్ గారికి దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మరి అందరూ కూడా వాక్యం విందాం. ప్రియులు పాల్ థామస్ గారు వచ్చి మనకు వర్తమానం అందిస్తారు. సమయాన్ని వర్తమానం అందించవలసిందిగా థామస్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ పునరుత్థాన శక్తి సమావేశాలకు చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న దేవుని సేవకులందరికీ, నూతనంగా ప్రతిష్ఠించబడిన దేవుని సేవకులు కూడా ప్రభునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించడానికి సహాయకరంగా లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఆత్మ అనుగ్రహించే వాక్శక్తి ద్వారా మాకు అప్పగించిన సంగతులను బట్టి, మాతో మాట్లాడిన వాగ్దాన రూపకమైన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి బయలుపరచబడబోయే విశ్వాస వాక్యం మీద నిరీక్షణ పెట్టుకొని మీ పాద సన్నిధికి చేరుంటుండగా మీరే మీ వాక్శక్తిని, సంపూర్ణమైన ఆత్మ స్వాధీనాన్ని అనుగ్రహించమని, లేఖనాల్లో ఉన్న భాగాలను, రాజ్య ప్రమాణాలను మాకు చూపమని మా ప్రభును మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభునామం పేరిట ఇక్కడ ఉన్న దేవుని ప్రియులందరికీ ప్రభునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్న వర్తమానంలో భాగంగా అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు వారికి అనేక ప్రమాణములను చూపి తాను సజీవునిగా కనపరుచుకొనెను అనే మాటను మనం చదువుతున్నాం. ఉదయం విన్న వర్తమానంలో మనం ప్రభు ఆత్మ ద్వారా ఏమని జ్ఞాపకం చేయబడ్డామంటే రాజ్య ప్రమాణాలు ఏవని బోధించబడ్డాం. చెప్పండి ఎవరన్నా. రాజ్య ప్రమాణాలు ఏంటి? పునరుత్థాన శక్తి ద్వారా లేపబడే మన అవయవాలు రాజ్య ప్రమాణాలు అని జ్ఞాపకం చేయబడ్డాం. అంటే పునరుత్థాన శక్తి మన దేహంలో ప్రత్యక్షమైనప్పుడు మన చేతులు, మన కాళ్ళు, మన జ్ఞానేంద్రియాలు అన్నీ జీవంలో సాధకం చేయబడి రాజ్య ప్రమాణాలుగా వినియోగించబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడ్డాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యాల గ్రంథం యొక్క సందర్భం అంతట్లో ప్రభు మనకు ప్రస్తుతిస్తున్న వర్తమానాన్ని బట్టి అపోస్తలుల కార్యాల గ్రంథం అంటే రాజ్య ప్రమాణాల గ్రంథం. ఈ రాజ్య ప్రమాణాల గ్రంథంలో నిజంగా అవయవాలు అలా వాడబడ్డాయా అంటే 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించి వారితో తాను చెప్పిన మొట్టమొదటి మాట చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 18. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనను. ఎఫెసు సంఘపు పెద్దలతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. మొట్టమొదటి మాట, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, నేను ప్రవేశించినప్పటి నుండి అనొచ్చు, కానీ రాజ్య ప్రమాణాన్ని చెప్తున్నాడు. నా కాలు రాజ్య ప్రమాణం. ఆసియాలో నేను కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ అది ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. అంటే ఎఫెసు సంఘపు పెద్దలకు సాక్ష్యంగా నిలబడింది ఏంటి? అపోస్తలుడైన పౌలు యొక్క కాలు. కాబట్టి మనం ఏమని జ్ఞాపకం చేయబడుతున్నామంటే మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ
పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు. మనలో ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వాసం ద్వారా జీవిస్తున్నప్పుడు రాజ్య ప్రమాణాలుగా మన అవయవాలు వాడబడతాయి. నిజానికి విశ్వాస సంబంధమైన ఏర్పాటు అనేది మనుషులు సహించలేని సంగతులను మనకు ఎప్పటివరకు చాలా చెప్పింది. అదే ఏర్పాటు మనుషులు కొంచెం ఎక్స్ట్రీమిజంలా అనిపించవచ్చు, కానీ ఒక మాట చెప్తుంది, మన అవయవాలు రాజ్య ప్రమాణాలుగా వాడబడతాయి. అపోస్టలిక్ మినిస్ట్రీ అంటారు, లేదంటే మిరాకిల్ వర్కర్స్ అంటారు. వీటన్నిటిని కల్స్ అని ఒక జాబితా క్రియేట్ చేసేశారు. కానీ యోహాను సువార్త 16:12 అన్నాడు, నేను మీతో చాలా సంగతులు చెప్పాలి, కానీ నేను చెప్తే మీరు గ్రహించలేరు అనలేదు, మీరు సహించలేరు అన్న తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పాడు, పెంతుకొస్తున్న దినాన్న పరిశుద్ధాత్మ వస్తాడు, సంభవించబోయే సంగతులు చెప్తాడు, ఆ తర్వాత రాజ్య ప్రమాణాలను చూపిస్తాడు. కాబట్టి మనం ఇలా జ్ఞాపకం చేయబడుతున్నాం. పునరుత్థానపు శక్తి మనలో వినియోగించబడుతున్నప్పుడు మన కాలు, మన చెయ్యి, మన జ్ఞానేంద్రియాల రాజ్య ప్రమాణాలుగా వాడబడతాయి. ఎంతమంది నమ్ముతున్నారు మీ కాళ్ళకు, మీ చేతులకు, మీ జ్ఞానేంద్రియాలకు ప్రభావం ఉంది? యెహోషువ గ్రంథంలో చిన్నప్పటి నుంచి అంటున్నాం కదా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని అడుగు పెట్టేది దేంతో అంటే రాజ్య ప్రమాణం మీ కాలే అని యెహోషువ గ్రంథంలోనే చెప్పాడు. కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ రాలేదు కాబట్టి అది విశదం అవ్వలేదు. మార్కు సువార్తలో మనం ఇలాగ చదువుతాం, జనసమూహాలకు ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు, కానీ ఏకాంతంగా శిష్యులతో ఆయన విశదపరుస్తున్నాడు. అలాగే పాత నిబంధనలో లేఖనాలు ఉన్నాయి, కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చిన తర్వాత వాటిని విశదపరుస్తున్నాడు. రాజ్య ప్రమాణాలు అంటే ఏంటి అనే వరకు రావాలంటే అసలు రాజ్యం అంటే ఏంటో తెలియాలి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే విభజన ఒక బోధ, పరలోక రాజ్యం రెండు ఒకటే అనేది ఒక బోధ. దేవుని సేవకులు నిన్న వాక్యం చెప్పిన వచ్చినాం, మత్తయి సువార్త 27లో పరిశుద్ధుల శరీరాలు వేసిన అదే మొదటి పునరుత్థానం అనేది ఇంకొక బోధ. లేదంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో యూదులు మాత్రమే మొదటి పునరుత్థానంలో ఉంటారు, శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు మాత్రమే సింహాసనాల మీద కనబడుతున్నారు, వారే మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు. ఇదొక బోధ. అంటే అపవాది యొక్క కుయుక్తి అసలు రాజ్యం అంటే ఏంటో తెలియకుండా చేసింది. కానీ ప్రభువు ఒక అడుగు మనల్ని ముందే వేయించాడు. పరలోక రాజ్యం అంటే ఏంటో తెలిసింది మాత్రమే కాదు, మన అవయవాలు రాజ్య ప్రమాణాలుగా వాడబడుతున్నాయి. మనుషులు సహించలేని సంగతి ఏంటంటే ఆయన సేవకుడుగా, ప్రభువైన యేసుక్రీస్తు సేవకుడుగా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మార్కు సువార్తలో రాజ్య ప్రమాణాలుగా కొన్నిసార్లు కొన్ని వచనాలు ఇలా వాడబడ్డాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి, నేను ఆసియాలో కాలుపెట్టిన దినమునండి. అపవిత్రాత్మ పట్టిన స్త్రీ ప్రభు పాదం మీద పడింది. అంటే ఇక్కడ రాజ్య ప్రమాణంగా ఏం వాడబడింది? ప్రభు యొక్క పాదం. మన జ్ఞానం మనల్ని ఎలా డామినేట్ చేస్తుందంటే, ప్రభుది ఏ శరీరం మనకు తెలుసు. రోమాపత్రిక 8:4 అన్నాడు, ఆయనది పాప శరీర ఆకారం, మనది పాప శరీరం కదా అని. కానీ రోమా 8:11 ముందు ఇలా అన్నాడు, మీరు ఆత్మ ద్వారా నడిపించబడితే మీరు ఆత్మ యందున్నవారే కానీ పాప శరీరం అందున్నవారు కారు. మీరు పరిశుద్ధాత్మక ఆలయం, మీరే రాజ్య ప్రమాణాలు. ఒక విధంగా ఇలా చెప్పచ్చు, 3.5 సంవత్సరాల కాలంలో కూడా ప్రభు పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు యేసు ప్రభువులు ఎంతమంది భూమి మీద? ఒక్కడే. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జీసస్ అన్లిమిటెడ్ అయ్యాడు. యేసు ప్రభు భారతదేశం వచ్చాడా? కానీ ఇప్పుడు యేసు ప్రభు భారతదేశంలో ఉన్నాడంటే ఉన్నాడు. సికింద్రాబాద్లో ఉన్నాడు, సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చ్లో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? క్రీస్తునందున్న క్రీస్తులుగా అనేకులుగా ఉన్నాడు. అంటే జీసస్ లిమిటెడ్గా ఉన్నాడు 3.5 సంవత్సరాలు. ఇది సహించలేని సంగతే. కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చిన తర్వాత రాజ్య ప్రమాణాలుగా ఎవరైతే వాడబడుతున్నారో వారే క్రీస్తులుగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ప్రతి దేశంలో ఉన్నాడు, ప్రతి ఖండంలో ఉన్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్నాడు.
ఆయనే రాజ్య ప్రమాణాలకు మన దేహాలను వాడుకుంటున్నాడు. ఆ రాజ్య ప్రమాణం ప్రభు యొక్క పాదం అయితే, మన ఆత్మ ద్వారా వాడబడితే మన పాదం కూడా యేసు ప్రభు యొక్క పాదమే. 7:25 ఈ మాటను చూస్తున్నాం కదా. మరొక మాట ఇదే అధ్యాయంలో ఇలా ఉంచారు, ఇలా ప్రభు ఆత్మ రాయించాడు. చూడండి 32వ వచనం, లేక 31 నుండి చదువుదాం. చూడండి 31. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నద్దకు వచ్చాను. 32. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి, వాని కోసం ప్రార్థన చేయ ప్రభు అని వేడుకున్నారా? ప్రార్థన చేయమని ఎందుకు అడగలేదు? ప్రార్థన చేయమని అడగలే. 25లో అపవిత్రాత్మ పట్టిన స్త్రీ గురించి ఎవరో ప్రార్థన చేయమని అడగలే. 32లో చెవుడు గల నత్తివాని గురించి ఎవరో ప్రార్థన చేయమని అడగలే. ఒకటే అడుగుతున్నారు, అపవిత్రాత్మ పట్టిన స్త్రీ పాదం మీద పడింది, చెవుడు గల నత్తివాని మీద చెయ్యి ఉంచమన్నారు. అంటే పరిశుద్ధాత్మ చెప్పి మరొక సహింపలేని సంగతి ఏంటంటే, మనం ఎంతగా రాజ్య ప్రమాణాలుగా వాడబడతామంటే, కొంతమంది మన దగ్గరికి వచ్చి ఇబ్బందులు ఉన్నవారు, అస్వస్థతతో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి, నా కోసం ప్రార్థన చేయి తమ్ముడు, నా కోసం ప్రార్థన చేయి అక్క అనే బదులు, నా మీద చెయ్యించు తమ్ముడు అని అడుగుదురుగాక. ప్రార్థన మనం చేయని అవసరం లేదు, మనం నీతిమంతులం కదా అనే దుర్బోధ ఉంది. కానీ విశ్వాసాంతమైన దేవుని ఏర్పాటు మనకి ఏం నేర్పించిందంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదే ఉండును. ఆ బహుబలం కలిగిన ప్రార్థనలో ఒకటి ఏంటంటే హస్త నిక్షేపణ. మరి ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు ఒక బైబిల్ తరగతిలో మనకి ఇలా నేర్పించాడు. పెద్దలు అంటే ఎవరు? హస్త నిక్షేపణ చేస్తే వరాలు కలుగుతాయి, వారే పెద్దలు. అలాగే రాజ్య ప్రమాణాలు ఎవరు? మన దగ్గరకు వచ్చి ప్రార్థన అవసరతలు ఎప్పుడు అడిగేవారు, ఈసారి ఇలా అడగాలి, నీ చెయ్యి నా మీద ఉంచని అడగాలి, నా మీద నీ హస్త నిక్షేపణ చేయని అడగాలి. అసలు అపోస్తుల కార్యాల గ్రంథం అంతట్లో, రాజ్య ప్రమాణాల గ్రంథం అంతట్లో మనం ఏం చూస్తామంటే, పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచారు. కొర్నేలి ఇంటిలో ఉన్న అన్యజనులు పేతురు ద్వారా మొదట విసర్జించబడ్డారు, విసర్జించబడలేదా? ఒక మంచి అభిప్రాయం లేదు. కానీ అదే అధ్యాయంలో ప్రభు ఆత్మకు మంచి మాట రాయించాడు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు ఒక మాట చెప్పాడు. కానీ అదే అధ్యాయంలో అన్యజనులకు ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యత, అన్యజనులకు ప్రభు చూపించిన రాజ్య ప్రమాణం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం పేతురు మాట్లాడుతున్నాడు. అన్యజాతి వానితో సహవాసం చేయటేనను, అట్టి వారిని ముట్టుకొనటేనను యూదునికి ధర్మము కాదని. ఏం ధర్మం కాదు యూదునికి? అన్యజనుణ్ణి ముట్టుకోవడం ధర్మం కాదు కదా. ఇదే అధ్యాయంలో 44 చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను అనే మాటను మనం ఏమని వింటాం ఎక్కువ? హత్తుకొనను. మీకు అర్థమవుతుందా? యూదులు ముట్టుకోవడం మనల్ని పరిశుద్ధాత్మ హత్తుకున్నాడు. మన చేతిని ముట్టుకుంటాడా యూదుడు? మన కాళ్ళను ముట్టుకుంటాడా? మన తలను ముట్టుకుంటాడా? పరిశుద్ధాత్మ ఎలా హత్తుకున్నాడు? మన తల, మన చేతులు, మన కాళ్ళు, మన అవయవాలన్నీ తగిలేలా మనల్ని హత్తుకున్నాడంటే ప్రతి అవయవాన్ని రాజ్య ప్రమాణంగా చేశాడు. పరిశుద్ధాత్మక ఆలయం దేహం అన్నాడు. దేహంలో వస్తువు ఉందా? వస్తువులు ఉన్నాయా? వస్తువులు ఉన్నాయి. రక్తం వలన అతి పరిశుద్ధ స్థలం పవిత్రపరచబడితే పరిశుద్ధాత్మ ద్వారా మన అవయవాలు రాజ్య ప్రమాణాలుగా చేయబడతాయి అనేది కూడా నిశ్చయమైన మాట. చూసారా, పేతురు మాట్లాడుతున్నాడు, యూదునికి ధర్మం కాదు నేను ముట్టుకోవడం, నన్ను ముట్టుకోవడం. కానీ పరిశుద్ధాత్మ మనల్ని ముట్టుకోవడం కాదు, మనల్ని హత్తుకున్నాడు. ఒకనొక సందర్భంలో మనం ఇలా చూస్తాం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి వారి మీద నీ చేతులు ఉంచయ్యా అని అడుగుతారు. కానీ ఆయన ఏం చేశాడంటే వారిని ఎత్తుకొని, వారిని ముద్దు పెట్టుకొని, వారిని గూర్చి వాక్యం చెప్పాడు, వారిని గూర్చి బోధించాడు. తల్లిదండ్రులు అడిగింది ఎంత? చేతులు ఉంచమని అడిగారు, ఎత్తుకోమని అడిగారా? మా పిల్లల్ని ముద్దు పెట్టుకోయ్యా అని అడిగారా? అడగలేదు. కానీ వారి విశ్వాసంలో ప్రభు ఏం చూశాడంటే నా అవయవాలను వీళ్ళ రాజ్య ప్రమాణాలుగా చూస్తున్నారు. అలాగే వాగ్దానం చేయబడిన ఈ కాలంలో, లేక ఎలా అంటాను, ప్రభు యొక్క రెండవ రాకడకు
అంత్య దినాల్లో ఉన్న మనం మనుషులకి ఎలా కనపడాలంటే రాజ్య ప్రమాణాలుగా కనబడుతుంగాక. ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, తల నుండి కాలి వరకు అన్ని ఆయుధాలే ధరించుకుంటే అతను మనకు ఎలా కనబడతాడు? ఒక ఆయుధంగా కనబడతాడు కదా. మన చేతులు, మన కాళ్ళు, తల ఇవన్నీ రాజ్య ప్రమాణాలుగా వాడబడితే మనమే ఎలా కనబడతాం? దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది అన్నట్టు కనబడతాం. అక్కడ ఉంది, ఎక్కడ ఉంది దేవుని రాజ్యం అని చెప్పుకుంటున్నారంట శాస్త్రులు, పరిశీలి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అక్కడ ఎక్కడ లేదు ఆ రాజ్యం. అప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు అన్లిమిటెడ్ యేసు ప్రభు, జీసస్ అన్లిమిటెడ్, అంటే మనమే రాజ్య ప్రమాణాలుగా వాడబడుతున్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చదివినట్టుగా వారు ఆ చెవుడు గల నత్తివాడిని తీసుకొచ్చి ఏమన్నారు? వారి మీద నీ చేతులు ఉంచేయని అడిగారు. ఇదే మార్క్స్ వార్తలో 5వ అధ్యాయం కూడా చూడండి. నలభై 41వ వచనం. ఎవరు? ప్రభు. కుమి అని ఆమెతో చెప్పిన ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 7, ఈ 3 అధ్యాయాలు మీకు వీలున్నప్పుడు చదివి ప్రార్థనాపూర్వకంగా ఇలా అడగండి, ప్రభు ఇందులో నాకు రాజ్య ప్రమాణాలు చూపించండి. ఈ 3 అధ్యాయాలు ఏం మీకు కనపడతాయి అంటే, ప్రభు దగ్గరికి ఏ రోగిని తీసుకొచ్చినా ప్రార్థన చేయమని ఎవరు అడగలేదు. అందరూ ఒక విషయమే అడిగారు, ఈ చిన్నదాని మీద చెయ్యొచ్చు, ఈ చెవుడు గల నత్తివాని మీద నీ చెయ్యొచ్చు, ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ అమ్మాయి మీద నీ చెయ్యొచ్చు. ఇవే కనబడతాయి మార్క్స్ వార్త 5, 6, 7 అధ్యాయాలు. రాజ్య ప్రమాణాల గ్రంథం అని చెప్పుకున్నాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా నిజంగా మాట ఉంది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మనం మొదట 20వ అధ్యాయంలో పౌలు యొక్క కాలు చదివాం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి అన్నాడు 20వ అధ్యాయంలో. ఇప్పుడు 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండ్రి. ఇందులో మనం చాలాసార్లు ఈ వచనం చదువుతాం, కానీ ఈ వచనంలో ఒకటి మనకు గ్రహింపు రాదు. అపోస్తలుల చేత అంటే అర్థం ఏంటి? అపోస్తలుల ద్వారా అని అర్థమవుతుంది కదా. కానీ ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చదువుతారా? అపోస్తల కార్యాల గ్రంథం 5:12 ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? అపోస్తలుల చేత అనే మాట. బై ద హ్యాండ్స్ ఆఫ్ అపోజిల్స్. బై ద అపోజిల్స్ అని ఉందా? బై ద అపోజిల్స్ అని లేదు. మన తెలుగులో చదివిన మనకు అలా అర్థమవుతుంది. కానీ చేత అనే పదం ఎలా వచ్చింది? చేతి ద్వారా అని వచ్చింది. అంటే అపోస్తలుల చేత చేయబడుచుండెను అంటే అర్థం ఏంటి? అపోస్తలుల చేతుల ద్వారా చేయబడుచుండెను. అంటే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో రాజ్య ప్రమాణాలను చూపిన ప్రభువు ఇప్పుడు అపోస్తలులను ఏం చేసేసాడు? అపోస్తలుల చేతులను ఏం చేశాడు? రాజ్య ప్రమాణాలు చేశాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు ప్రజల మధ్య అపోస్తలుల చేతుల ద్వారా చేయబడుతున్నాయి అనే మాట ప్రభువు ఆత్మ స్పష్టంగా రాయించాడు. 20వ అధ్యాయంలో పౌలు మాటల్లో నేను ఆసియాలో కాలు పెట్టాను అనే మాటలు రాయించాడు. మరొక మాటను నేను ఇలా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన రాజ్య ప్రమాణాలుగా వాడబడుతున్నప్పుడు మనం చూసే మరొక అనుభవం ఏంటంటే, మనం ఏ గిఫ్ట్ ద్వారా అయితే వాడబడుతున్నామో మనం అడుగుపెట్టిన ప్రాంతాల్లో అదే గిఫ్ట్ని పొందుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటారు మన ద్వారా. దీనికి ఉదాహరణగా ప్రభు నాకు చూపించిన వచ్చిన ఇలా చెప్తాను. కలలు కనువాడు అనే పేరు ఎవరికి ఉంది బైబిల్లో? యోసేపుకు ఉంది కదా. కలలు కనువాడు అని పేరు. అంటే చిన్నప్పటి నుంచి కళలు ఎవరికి వచ్చాయి ఆ ఇంట్లో? యాకోబుకి, రాహేల్కి, లేయాకి, వాళ్ళ కుమారులకి కాదు, యోసేపు ఒక్కడికి వచ్చాయి కదా. కానీ మీరు గమనించారా? యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు ఐగుప్తులో. అప్పుడు కళ ఎవరికి వచ్చింది? యోసేపుకి రాలేదు. భక్ష్యకారుల అధిపతికి, పండదాకుల అధిపతికి, ఫరోక్ కూడా వచ్చింది. అంటే యోసేపు ఒక దాసుడుగా వెళ్ళాడని మాత్రమే మనకు తెలుసు.
కానీ ఒక రాజ్య ప్రమాణంగా కలలు కనే వాతావరణాన్ని తీసుకెళ్ళాడు ఐగుప్తులోకి. కలలు కనువాడు అనేది ఒక గిఫ్ట్. ఆ కళలు ఎవరికి వచ్చినాయి అంతవరకు? మేబీ భక్ష్యకారుల అధిపతికి అంతవరకు అలాంటి కళ వచ్చి ఉండదు జీవితంలో. ఏదన్నా ఆలోచించి టెన్షన్ పడి పడుకుంటే మనం ఆలోచించిందే మన కళలో వచ్చి ఉంటుంది తప్ప 3 రోజుల్లో నీకేం జరగబోతుందో వచ్చిందంటే ఎవరి వల్ల? యోసేపు వల్ల వచ్చింది. ప్రవచనాత్మకమైన కళలు ఎవరి ద్వారా వస్తాయి? సాధారణ వ్యక్తులకు రావు. కానీ భక్ష్యకారుల అధిపతికి, పానదేకుల అధిపతికి, ప్రభువుని ఎరగని వారికి ఎలా వచ్చింది? యోసేపు వారిద్దరి మధ్యలో ఉన్నాడు. మాత్రమే కాదు, మరొకటి ఇలా చెప్పాలనుకుంటున్నాను. దానియేలును సింహభవనంలో వేసేశారు కదా. అప్పుడు పూటకి క్యారేజ్ పంపించారు. అదిగోండి ఆ పెద్దది ఉంది 4 బాక్సులది, అలా పంపించారు. ప్రతి పూట పంపించలేదు. అంటే దానియేలు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నాడు కదా. కొంచెం సరదాగా అనిపించవచ్చు. కానీ దానియేలు ఉపవాస వాతావరణాన్ని సింహభవనంలోకి సింహాలు కూడా ఉపవాసం ఉన్నాయి కదా. దానియేలు అంటే మరి భక్తుడు, నిత్యము దేవుని సేవించేవాడు కాబట్టి ఉపవాసానికి మరి అందరూ వర్తమానాలుగా చెప్పారు. మరి ఆ సింహాల గురించి ఎందుకు చెప్పలేదు ఎవరు? సింహాలు కూడా ఉపవాసం ఉన్నాయి కాబట్టి దానియేలు అంత గొప్పవే కదా అవి కూడా. జస్ట్ జోక్ అంతే. కానీ యోసేపు దగ్గర, దానియేలు దగ్గర మనం ఒకటి గమనించాలి. వారు రాజ్య ప్రమాణాలుగా ఇద్దరూ చెరలోకి వెళ్ళారు. ఒకరు ఐగుప్తు చెరలోకి, ఒకరు బబులోను చెరలోకి. కానీ ఇద్దరు వెళ్ళినప్పుడు బానిసలుగా వెళ్ళారనే ఆ దేశస్తులు కనపడింది. కానీ తర్వాత దానియేలు ఏమయ్యాడు? ఆ దేశానికి 3వ అధిపతి అయ్యాడు. 3వ స్థానంలో అధిపతి అయ్యాడు. తనకు ఆ అథారిటీ ఇచ్చింది ఏంటి? ఆ వాతావరణం, తన చుట్టూ ఉన్న ఆ రాజ్య ప్రమాణపు వాతావరణం. అసలు ఈ 2 మాటలు ప్రభు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అంతవరకు ఒక్కడే కలలు కనేవాడు, కలలు కనే వాతావరణం ఎలా తీసుకెళ్ళాడు? ప్రభు ఎరగని వాళ్ళు కూడా కళ్ళు వస్తాయా? ప్రవచనాత్మకమైన 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వస్తుందని ఒక ప్రభువుని ఎరగని వ్యక్తి కళ ఎలా వస్తుంది? మన పక్కన ఉంటే వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు భాషల వారాన్ని గురించి అభ్యంతరపడేవారు, తిట్టుకునేవారు, దూషించేవారు. ఇప్పుడు ఎందుకు భాషల వారాన్ని అపేక్షించగలుగుతున్నారు? ఎందుకంటే మనల్ని చూసి. అంటే దీన్ని మించిన సూచన ఇంకేటేమీ ఉండదు. దేనికి? మనమే రాజ్య ప్రమాణాలు అనడానికి. కాబట్టి మనం ప్రభావం ద్వారా ఎలా బోధించబడుతున్నాం? మనం ఇక మీదట ఏమని నమ్ముదామంటే, ఒక వరం ద్వారా ఒక ప్రాంతం పట్టుబడితే, అది కాకినాడ అవ్వచ్చు, ఏలూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఏ పట్టణమైనా అవ్వచ్చు, మనం భాషల వరం మాట్లాడడం ద్వారా మనకు కానీ దేవుడు ఒక ప్రాంతం చూపిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని భాషల వరం యొక్క పట్టణంగా చేస్తాడు. ఎందుకు? ఆ వరం ద్వారా ఆ పట్టణం చూపించబడిందంటే ఆ వరమే ఆ పట్టణాన్ని నింపేస్తుంది. ప్రభు మాట గుర్తు చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు శీలల మీద ఒక నింద వచ్చింది. వీరు యెరూషలేమును వీరి బోధతో నింపుచున్నారు. వీరి బోధ ఏంటి? అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం అపోస్తలుల బోధ. వారి బోధకు మూలమేంటి? తండ్రి వలన వినిన వాగ్దానం. అదే భాషల వరం. అంటే యెరూషలేమును వారు బోధతో నింపారంటే దేంతో నింపారు? భాషల వరంతో నింపారు. కాబట్టి రాజ్య ప్రమాణాలతో పట్టణాలు నింపబడతాయి. అసలు ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాటు మొట్టమొదటి ఎవరు పొందుకున్నారు? అపోస్తలుడైన పౌలు కదా. అపోస్తలుడైన పౌలుకు దమస్కు మార్గంలో ప్రభు చెప్పిన మాట చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరువని అతడు అడుగుగా ఆయన తర్వాత ఏమన్నాడు చూడండి. పౌలుతో దమస్కు మార్గంలో ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ప్రభు మనకు అదే చెప్తున్నాడు. అంతఃపురంలో నుంచి బయలుదేరాలి. ఎక్కడికి? పట్టణంలోనికి. కొండ మీద నుంచి బయలుదేరాలి. ఎక్కడికి? మేడగదిలోనికి. కొండ మీద కూర్చుని ఒలీవల కొండను చూస్తూ అడుగుతున్నారు. జకర్యా గ్రంథం బాగా చదివిన శిష్యులు అడుగుతున్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం అనుగ్రహించేదవా? కాలంలోని సమయంలో తెలుసుకున్నట్ట మీ పని కాదు, వాటిని తండ్రి తన స్వాధీనం అందుకొంచుకున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. గనుక మీరు యోదయ, సమరయ, గలిలయ, యెరూషలేములో
బూదిగంతాలు నాకు సాక్షులై ఉంటారు. రాజ్యం గురించి అడిగితే మేము ఒకటి అడిగితే ఆయన ఇంకోటి చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఒక విధంగా చెప్పాలంటే వారు రాజ్యం గురించి అడిగాడు, ఆయన రాజ్యం గురించే చెప్పాడు. వాళ్ళు అడిగిన రాజ్యం వేరు, ఆయన చెప్పిన రాజ్యం వేరు. వాళ్ళు అడిగినది ఏ రాజ్యం? ఇశ్రాయేల్ రాజ్యం. ఆయన చెప్పింది ఏ రాజ్యం? దేవుని రాజ్యం, వరాల చేత నింపబడిన రాజ్య ప్రమాణం చెప్పాడు ఆయన. రాజ్య ప్రమాణాల్లో మొదటిది భాషల వరమే కాబట్టి దాని గురించి మనం అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మరి నేను దాని గురించి మాట్లాడడానికి అంత భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. రాజ్య ప్రమాణంలో ప్రథమ ఫలం భాషల వరం. 144,000 మంది. నెంబర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? వాక్యం చదివే ప్రతి ఒక్కరికి తెలుసు 144,000 మంది అనే నెంబరు. కానీ వారిని గురించి ప్రకటన గ్రంథంలో ఇలా అన్నాడు, వీరు ప్రథమ ఫలం. 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షించబడే యూదుల్లో ప్రథమ ఫలం ఎవరు? ఆ 144,000 మంది. అందుకే వారికి అంత ప్రాముఖ్యత వచ్చింది. మరి రాజ్య ప్రమాణంలో ప్రథమ ఫలం భాషల వరమే. రాజ్య ప్రమాణాలుగా వాడబడిన అవయవాల్లో మొట్టమొదటి అవయవం చెయ్యి, దానికంటే ముందు నాలుక. అంటే నాలుకలో ఉన్న వాక్ శక్తి ఇప్పుడు అద్భుతాలు చేసే శక్తి అయింది. అంటే దేవుడు మన చేతిని రాజ్య ప్రమాణంగా వాడుకోవాలంటే దానికంటే ముందు మన నాలుక మీద ఒక మాట ఉంచుతాడు. దాన్నే మన వాక్ శక్తి అంటాం. దేవుని సర్వశక్తి మనకు కమ్ముకున్నప్పుడు లూకాసు వార్తలో ఉన్న ఒక మంచి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఏ మాట అయితే ప్రభు శిష్యులతో చెప్పాడో అదే మాట ఇప్పుడు దేవదూత చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన. అపోస్తుల కార్యాల గ్రంథం 1:8 ఏమన్నాడు చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందేద్దరు కదా. ఇక్కడ కూడా సేమ్ అదే మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కాబట్టి ఇక మీదట వాక్ శక్తి అనే మాట విన్నప్పుడల్లా మనకి ఈ మాట గుర్తుకు రావాలి. ఇది సర్వోన్నతుని శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పొందే శక్తి, బూదిగంతాలు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టే శక్తి, మీ అవయవాలను రాజ్య ప్రమాణాలుగా వాడుకునే శక్తి, మీ చేతుల ద్వారా మీ కాళ్ళ ద్వారా మీరు కాలు పెట్టిన దినం నుండి మనందరినీ వాడుకునే శక్తి. దీన్నే నేను ఉదయం నుంచి లేక నేను రాత్రి నుంచి ఎలా వింటున్నాం, పునరుత్థానపు శక్తి, ద పవర్ ఆఫ్ రెజరక్షన్ అని ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో, యోహాను సువార్తలో, ఈ అధ్యాయాలన్నింటిలో, ఈ పత్రికలన్నింటిలో మనం పునరుత్థానపు శక్తి 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 అని చదువుతాం. ఆఖరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పునరుత్థానపు శక్తి కోసం పౌలు ఎంత అపేక్షించాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అక్కడే మరొక అనుభవం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక అనుభవం చెప్పాడు. దాంట్లో నుంచి ఒక తలంపు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై. చూడండి, ఈ ఒక్క మాట మనకు కావాల్సింది. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఏం కావాలి పౌలుకు? పునరుత్థాన బలం కావాలి, పునరుత్థాన శక్తి కావాలి కదా. తాను దేన్ని పెంటగా ఎంచుకున్నాడు? 3:5 వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఆఖరిలో ఏం చదువుతారు? 3వ అధ్యాయం 5వ వచనం ఆఖరిలో హెబ్రీయుడైన తర్వాత ధర్మశాస్త్రం విషయమే పరిచయం. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇదే ఆఖరి మాట. యూదుల మత పెద్దల్లో మనకు కొన్ని తెగలు తెలుసు. యేసుప్రభుని ఎప్పుడు శోధించడానికి, ఆయన ఎప్పుడు తలకిపోటు తెప్పించడానికి ఎప్పుడు ఆయన వెనకాల తిరిగేవారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, కొన్నిసార్లు సద్దూకయ్యులు కదా. అయితే ఇందులో శాస్త్రులను పక్కన పెడదాం, హేరోదీలను పక్కన పెడదాం. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వారి గురించి ఆలోచిద్దాం. పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఎక్కడ విభేదం ఉంది? సిద్ధాంతపరమైన విషయంలో ఇబ్బంది ఉంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. పరిసయ్యులు ఏం నమ్ముతారు? పునరుత్థానాన్ని నమ్ముతారు. సద్దూకయ్యులు ఏం నమ్మరు? పునరుత్థానాన్ని నమ్మరు. పరిసయ్యులు ఏం నమ్ముతారు? దేవదూతలను నమ్ముతారు. సద్దూకయ్యులు దేవదూతలు నమ్మరు. పరిసయ్యులు ఆత్మను నమ్ముతారు. సద్దూకయ్యులు ఆత్మ గురించి, దేవదూత గురించి కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మన అంశం ఏంటి ఇప్పుడు? ద పవర్ ఆఫ్ రెజరక్షన్. కాబట్టి పునరుత్థానం గురించి ఆలోచిస్తే సద్దూకయ్యులు అసలు పునరుత్థానాన్ని నమ్మరు, పరిసయ్యులు నమ్ముతారు కదా. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నంతకాలం పునరుత్థానం శక్తిని ఎప్పుడైనా అనుభవించారా?
మనకు బాగా తెలిసిన వచ్చిన రోమాపత్రిక 7:9. పాపమునకు జీవం వచ్చినప్పుడు నేను చనిపోయి తిరిగి లేచాను అన్నాడా? అంటే మరణానుభవం పాపం ఆజ్ఞ ద్వారా చచ్చిపోవడం ఉంది తప్ప ధర్మశాస్త్రంలో పునరుత్థానం నిజానికి ఉందా? మనకు 2 ధర్మశాస్త్రాలు తెలుసు. ఏవి? లేఖనాలు అనే ధర్మశాస్త్రం ఒకటి ఉంది, 10 ఆజ్ఞలు ద్వారా నీతి అనే పాత నిబంధన అని పిలువబడే ధర్మశాస్త్రం ఉంది. ఈ రెండిట్లో ధర్మశాస్త్రోపదేశాలు బాగా హైలైట్ చేసేది ఏంటి? 10 ఆజ్ఞలు. తమ్ముడు తాము హైలైట్ చేసుకోవడానికి చెప్పేది ఏంటి? లేఖనాలు. మేము మోసే శిష్యులం, మోసేవారం, మా తండ్రి అబ్రహాం, వీళ్ళందరూ ఎవరో 10 ఆజ్ఞలో ఉన్న క్యారెక్టర్స్, వీళ్ళందరూ లేఖనాల్లో ఉన్న క్యారెక్టర్స్. కానీ అపోస్తుడైన పౌలే పరిసయ్యుడిగా ఉన్న కాలంలోనే తన అనుభవం రాశాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం, నేనైతే చనిపోతే తిరిగి లేవడం అనేది లేదు 10 ఆజ్ఞల క్రింద. వాళ్ళు పరిసయ్యులు అయినప్పటికీ, పునరుత్థానాన్ని నమ్మినప్పటికీ, అది ఎవరు పునరుత్థానం? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేసే పునరుత్థానమే తప్ప పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్ముతారు, తమ జీవితాల్లో పునరుత్థానాన్ని అనుభవించరు. కాబట్టి సద్దుకైలకి పరిసయ్యులకి ఏమన్నా తేడా ఉందా? ఆత్మ సంబంధి చూసే దృష్టికోణంలో అయితే ఖచ్చితంగా తేడా లేదు. సద్దుకైలు నమ్మరు, పరిసయ్యులు నమ్ముతారు, కానీ ఇద్దరూ అనుభవించరు. కానీ అదే పరిసయ్యుడు ఇప్పుడు ఇలా అంటున్నాడు, ధర్మశాస్త్రం విషయమై పరిసయ్యుడను, కానీ వెనుకున్న వాటిని మరిచాను. లేక యేసుక్రీస్తు విషయమైన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం వాటిని పెంటగా ఎంచుకున్నప్పుడు ఏం కోరుతున్నాను? పునరుత్థాన బలాన్ని కోరుతున్నాను. అంటే సిద్ధాంతపరంగా నేను ఈ మాటను చెప్పాలనుకుంటున్నాను. సిద్ధాంతపరంగా దేవదూతల పరిచయం చెప్పేవారు ఉన్నారు, సిద్ధాంతపరంగా మృతుల పునరుత్థానాన్ని గురించి చెప్పేవారు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే మేమే వాక్యం ఎరిగిన వారు అనుకుంటున్నారు కదా, కానీ పరిచయులకు కూడా తెలిసి ఇవే విషయాలు, వీడికే పేర్లాలుగా ఉన్న విషయాలు పరిచయులకు కూడా తెలుసు. మృతుల పునరుత్థానం తెలుసా తెలీదా? మారు మనసు అనే పదం తెలుసా తెలీదా? విశ్వాసం తెలుసా తెలీదా? బాప్తిస్మములు అనే స్నానాలు తెలుసా తెలీదా? వీటికి పేర్లాలుగా ఉన్న విషయాలే. కాబట్టి సిద్ధాంతాలు తెలుసుకోవడం, పునరుత్థానాన్ని తెలుసుకోవడం అనేది పరిచయునికి కూడా ఉన్న ఆధిక్యతే. కానీ పరిచయుడిగా ఉన్న పౌలు కూడా చెప్పాడు, నేను చచ్చిపోయిన తప్ప చచ్చిపోయి తిరిగి లేవలేదు ఆజ్ఞ ద్వారా. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు విషయమైన అతి శ్రేష్ఠ జ్ఞానాన్ని ఇప్పుడు నేను అపేక్షిస్తున్నాను. ఇప్పుడు నాకేం కావాలి? ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుత్థానం కలుగవాలనని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. దాన్ని మనం ఈ మధ్యాహ్నం ఇలా జ్ఞాపకం చేయబడుతున్నాం. సర్వోన్నతుని శక్తి, వాక్శక్తి, పునరుత్థానం శక్తి, దేవుని సర్వశక్తి, అది మన అవయవాలను రాజ్య ప్రమాణాలుగా వాడుకుంటుంది. అపోస్తుల చేత చేయబడుచుండినని మాట మర్చిపోకండి. నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి అనేది మర్చిపోకండి. చెవుడు గల నత్తివాన్ని తీసుకొచ్చి వాని కోసం ప్రార్థన చేయమని కాదు, వాని మీద నీ చేతులుంచు అని అడిగారు. ఈ మాట మర్చిపోకండి. మన చేతులు, మన జ్ఞానేంద్రియాలు, మన కాళ్ళు రాజ్య ప్రమాణాలుగా వాడబడును గాక. మనం వరం ద్వారా వినియోగించబడుతున్నప్పుడు మనం అడుగుపెట్టే ప్రాంతాలు యెరూషలేమును వారు ఎలాగైతే బోధతో నింపారో అలాగే మనం వరాలతో పట్టణాలు నింపుతాం కాక. ఈ తలంపును ప్రభు మన హృదయాల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. సర్వకృపాన్ని దిగు మా ప్రభు, దయగల మా తండ్రి, మీకు ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాదశనలో చేరి మీ వాక్యాన్ని వినడానికి, మీ ఆత్మ ద్వారా బోధించబడడానికి మీరు అనుగ్రహించిన వాక్శక్తిని బట్టి, సర్వోన్నతుని శక్తి మమ్మల్ని కమ్ముకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పునరుత్థానపు శక్తి మా దేహంలో ప్రత్యక్షమైనప్పుడు రాజ్య ప్రమాణాలుగా మేము, మా అవయవాలు వాడబడ్డానికి యెరూషలేమును వీరు తమ బోధతో నింపుచున్నారు అని చెప్పినట్లుగా ఆత్మవరాలతో, రాజ్య ప్రమాణాలతో పట్టణాలను నింపడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, లేచి పట్టణంలోనికి వెళ్ళుము అని మీరు మాకు ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి, మీరు ఇచ్చే వాగ్దానం కోసం, మీరు ఇచ్చే వరం కోసం అపేక్షించే వారిని మీరు సమృద్ధిగా నింపమని, మునుపు అభ్యంతరపడినప్పటికీ ఇప్పుడు అపేక్షిస్తున్న వారికి మీ వరాన్ని అనుగ్రహించి వారిని ప్రథమ ఫలంగా, జ్యేష్ఠ సంతానంగా ఈ విశ్వాసంబంధమైన దేవుని ఏర్పాటులో మీరే మీ శక్తి ద్వారా వినియోగించుకోమని మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన సంగతులను బట్టి, లేఖనాలు అనుగ్రహించిన భాగాలను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువలో శ్రమపడి 40 దినాలు
శిష్యులకి అనేక మందికి ఆయన రుజువులుగా ప్రమాణాలు కనపరిచి ఆయన పరలోకానికి చేర్చబడిన తర్వాత ఆయన యొక్క పునరుద్ధాన శక్తి శిలువలో ఆయనకు దేవుడు ఉపయోగించినటువంటి ఆ పునరుద్ధాన